నమస్తే, నేను శాస్త్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గతంలో మనం ఎస్జీ లక్నో సర్వే ఒకటి చేయడం చూసాం కదా. సో లక్నో సర్వే వాళ్ళు చేసింది ప్రీపోల్ సర్వే ఒకటి. ఇంతకుముందు మనం పొలిటికల్ అనలిస్టులతో చేస్తాం, సింగిల్గా కూడా నేను ఒక వీడియో చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వాళ్ళు ప్రీపోల్ సర్వేకి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి ఇవాళ. ఎగ్జిట్ పోల్స్ తర్వాత వీళ్ళు సర్వే నిర్వహించి వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఇచ్చారు చూద్దాం. మరి ప్రీ పోల్కి ఎగ్జిట్ పోల్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందా, తారుమారు అయ్యాయా ఏంటి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. గతంలో చూసుకున్నట్లయితే ఇంతకీ లక్నో వాళ్ళది మనం ఇంతకుముందు చేస్తాం కదా, సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్లైట్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లక్నో, ద మెగా సర్వే రిజల్ట్స్ ఫర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ 2024. సో ఎగ్జిట్ పోల్ ఇది. సో ప్రీ పోల్ ఆల్మోస్ట్ నేను చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. మరి ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉందంటే, పార్టీలు వైసీపీ, టీడీపీ. సో ఎక్స్పెక్టెడ్ టోటల్ ఏమో వైసీపీకి 36 సీట్లు వస్తాయి అంటారు, టీడీపీ కూటమికి ఏమో 139 సీట్లు అంటున్నారు, ప్లస్ ఆర్ మైనస్ 10 అంటున్నారు. సో ఇన్ కేస్ ప్లస్ 10 అనుకో, 36 అంటే 46 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మైనస్ 10 అంటే నాకు డౌటే, మైనస్ 10 రాకపోవచ్చు. లెట్స్ సీ. ఇంకా తెలుగుదేశం పార్టీకి 139 స్థానాలు అంటున్నారు కూటమికి, ప్లస్ 10 అనుకో 149 స్థానాలు అంటే దాదాపుగా 150 వరకు రావచ్చు. మైనస్ 10 అంటే 128 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సో ఓవరాల్గా 175 స్థానాల్లో వీళ్ళకి ఈ విధంగా వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకా నియోజకవర్గాలుగా చూసుకుందాం, డిస్టిక్ వైజ్గా కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ శ్రీకాకుళం డిస్టిక్ వస్తుంది కాబట్టి అందులో ఇచ్చాపురం అండ్ ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ ఉంది. ఇక్కడ కాన్స్టిట్యూషన్సీ వైసీపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, టీడీపీకి ఎంత ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు పడ్డాయి, నోటాకి ఎన్ని ఓట్లు పడ్డాయి, అదర్స్కి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఇంకా విన్నింగ్ పార్టీ ఏ విధంగా ఉంది అండ్ విన్ మార్జిన్ ప్లస్ ఆర్ మైనస్ మినిమం 5000 ఓట్స్, ఆ విధంగా 5000 ప్లస్ ఆర్ మైనస్ ఓట్లు గెలిచే అవకాశాలు అటు ఇటుగా ఉంటాయని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇచ్చాపురంకి 72,000 ఓట్లు దాదాపుగా పడ్డాయి. ఇచ్చాపురంలో ఎవరికి, వైసీపీకి. మరి టీడీపీ వాళ్ళకి ఎంత పడ్డాయి, 1,00,000 ఓట్లు, 1,49,000 ఓట్లు దాకా పడ్డాయి. ఇంకా కాంగ్రెస్కి 3,000 ఓట్లే పడ్డాయి, నోటాకి 4,000 పడ్డాయి. నోటా కన్నా వచ్చినన్ని కూడా కాంగ్రెస్కి రాలేదు, బట్ ఇట్స్ ఓకే. అదర్స్కి ఏమో 2,548 ఓట్లు దాకా పడ్డాయి. విన్నింగ్ పార్టీ ఏమో ఇక్కడ తెలుగుదేశం ఉంది, ఎందుకంటే ఇక్కడ 1,00,000 పడితే ఇక్కడ 72,000 ఓట్లు పడ్డాయి కాబట్టి ఈ డిఫరెన్స్ అంతా ఇక్కడ 32,000 డిఫరెన్స్ ఉంది, 32,738 ఓట్లు డిఫరెన్స్లో ఉంది కాబట్టి సో మెజార్టీ తెలుగుదేశం పార్టీ 32,783 ఓట్లతో ఇచ్చాపురంలో గెలవబోతుంది అని ఈ సర్వే ప్రకారం వీళ్ళు ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది. ఇంకా పలాస కూడా అంతే, పలాసకి 68 ఓట్లు పడుతున్నాయి వైసీపీ నుంచి, టీడీపీకి 90,000, కాంగ్రెస్కి ఏమో 2,000, నోటా 3,000 ఓట్లు, అదర్స్కి 1,000 దాకా పడ్డాయి. టీడీపీనే గెలుస్తుంది 21,000 మెజారిటీతో. అండ్ తెక్కలు ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడుకుంటుంది తెలుగుదేశం పార్టీ, వైసీపీ కాబట్టి నేను నోటాని, కాంగ్రెస్ని, అదర్స్ని స్కిప్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీకి ఎన్నెన్ని మెజారిటీ ఓట్లు ఎన్నెన్ని పడ్డాయో, ఎంత మెజారిటీతో గెలుస్తుందో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు పలాస చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పేసాం కదా, ఇక్కడ కూడా పలాసలు 21 మెజారిటీతో గెలుస్తుంది. అండ్ టెక్కలికి కూడా 81,000 వైసీపీ వాళ్ళకి పడ్డాయి, టీడీపీ నుంచి 98,000 పడ్డాయి అనమాట. సో 17,000 మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుంది. ఇంకా పాతపట్నంలో ఏమో 68 ఓట్లు వైసీపీకి పడ్డాయి, టీడీపీకి 83,000 ఓట్లు పడ్డాయి, 15,000 మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుంది. శ్రీకాకుళంలోకి ఏమో వైసీపీకి 80,000 పడ్డాయి, టీడీపీకి ఏమో 99,000 చేంజ్ చిల్లర, సో 19,000 మెజారిటీతో గెలుస్తుంది. ఆముదాల వరుసలేమో 65,700 చేంజ్ వైసీపీ, టీడీపీకి 83,000, 17,000 మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది. హెచ్ఆర్లలో 89,000 వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీకి పడ్డాయి, 16,000 ఓట్లు మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి నర్సంపేట, ఇక్కడేమో 73,000 వైసీపీకి, 89,000 టీడీపీకి పడ్డాయి, 15,000 మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇంకో నియోజకవర్గం చూసుకుందాం. సో విజయనగరం అనమాట. విజయనగరంలో రాజం ఎస్సీ కేటగిరీ ఉందండి. ఇక్కడ 75 ఓట్లు వైసీపీకి, 90,000 మెజారిటీ. సో తెలుగుదేశం పేట 14,000 మెజారిటీతో గెలుస్తుంది. పార్వతీపురం మన్యం అని అంటున్నారు. ఇక్కడ ఇంకా దీంట్లోనే పాలకొండ, కుప్పం, పార్వతీపురం ఇవన్నీ కూడా వస్తున్నాయి. పాలకొండ ఎస్టీ కేటగిరీకి 65,000, 72,000 ఏమో కూటమికి పడ్డాయి. సో ఇక్కడ టీడీపీ తరపు నుంచి జనసేన అభ్యర్థి జనసేన నుంచి కూటమిలో భాగంగా పోటీ చేస్తున్నాడు కాబట్టి 6,000 మెజార్టీతో జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయి. కురుపంలో 73 వైసీపీకి, 63,000 చేంజ్ టీడీపీకి, వైసీపీకి 73,000, టీడీపీ కూటమికి 63,000. సో ఇక్కడ ఎక్కువ మెజార్టీ వైసీపీకి ఉంది కాబట్టి డిఫరెన్స్ దాదాపుగా 10,000 మెజార్టీ వైసీపీనే వస్తుంది. ఇక్కడ మనం చెప్పినట్టుగా వైసీపీకి 10,000 వచ్చాయి అన్నమాట.
సో ఇంకా పార్వతీపురంకి 66,000 వైసీపీ నుంచి, టీడీపీ నుంచి 72,000, 6,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. సాలూరులో 65,000 వైసీపీకి, 81,000 ఏమో టీడీపీకి, సో 15,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ బొబ్బిలిలో 81,000 ఏమో వైసీపీకి ఓట్లు పడ్డాయి, 95,000 ఏమో టీడీపీకి పడ్డాయి, 17,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. చీపురుపల్లి 79,000 వైసీపీకి, 82,000 ఏమో టీడీపీకి, 3,000 చేంజ్ టీడీపీ, 3,000 చేంజ్తో టీడీపీ మెజారిటీలో ఉంది. గజపతి నగరంలో 71,000 వైసీపీకి, 97,000 టీడీపీకి, 25,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ నీలిమర్లలో 84,000 వైసీపీకి, టీడీపీ కుటుంబంలో భాగంగా జనసేన అభ్యర్థి పోటీ చేసినట్టు అనుకుంటా 96,000 చేంజ్ పడ్డాయి. సో 12,000 చేంజ్లో మెజార్టీతో జనసేన అభ్యర్థి గెలుస్తున్నారు. విజయనగరంలో 79,000 వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీ కూటమికి పడ్డాయి, 21,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. శృంగవరపుకోటలేమో 78,000 వైసీపీకి, 1,00,000 ఓట్లేమో టీడీపీకి, సో 25,000 మెజార్టీతో టీడీపీ. భీమిలిలో 1,23,000 వైసీపీ, 1,42,000 ఏమో టీడీపీకి పడ్డాయి. సో భీమిలి నుంచి గంట శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఎక్కువ ఓటు శాతం కూడా ఇక్కడ ఎక్కువ ఉందండి మీరు చూసుకున్నట్లయితే. సో దాదాపు ఇక్కడ కూడా టీడీపీకి ఎక్కువ గెలుస్తుంది. మరి గంట శ్రీనివాస్ గారు ఈసారి 18,000 మెజారిటీతో టీడీపీ నుంచి గెలవబోతున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. విశాఖపట్నం ఈస్ట్లో కూడా రామకృష్ణ బాబు, వెలగపూడి రామకృష్ణ బాబు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. ఇక్కడ కూడా మెజారిటీ ఓట్లు బాగానే పడ్డాయి, 72,000 వైసీపీ నుంచి పడ్డాయి. ఎంఏవి సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, ఆయనకు 72,000 ఓట్లు పడ్డాయి. రామకృష్ణ బాబుకి ఏమో దాదాపు వెలగపూడి రామకృష్ణ బాబు ఇంతకుముందు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇది 4వసారి పోటీ చేస్తున్నారు. 3 సార్లు కూడా ఓటమి లేదు అతనికి, ఈసారి 4వసారి కూడా గెలుస్తున్నారు. 1,21,000తోని ఆయనకు ఓట్లు పడ్డాయి. సో టీడీపీకి 49,000 మెజార్టీతో రామకృష్ణ బాబు గారు గెలుస్తున్నారు. విశాఖపట్నం సౌత్లో ఏమో 48,000 వైసీపీకి, 83,000 ఏమో టీడీపీకి కూటమి కాబట్టి. సో జనసేన నుంచి 35,000 మెజార్టీతో గెలుస్తున్నారు. విశాఖపట్నం నార్త్లో 98,000 వైసీపీకి, 80,000 మాత్రమే టీడీపీకి. సో ఇక్కడ మెజార్టీ వైసీపీ ఉంది కాబట్టి వైసీపీకి 18,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనకాపల్లి అండి, ఇక్కడ విశాఖపట్నం దాంట్లోనే వస్తుంది. విశాఖపట్నం వెస్ట్లో 46,000 వైసీపీకి, 91,000 టీడీపీకి, 44,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. గాజువాక కూడా విశాఖ దాంట్లోనే వస్తుంది. సో 91,000 వైసీపీకి, 13,000 టీడీపీకి, సో 43,000 టీడీపీకి గెలుస్తుంది. 5,000 అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు, చెప్పలేం. ఇంకా అనకాపల్లి చూసుకుందాం. అనకాపల్లి డిస్టిక్లో మొత్తం ఇక్కడ కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అనకాపల్లి పార్లమెంట్లో ఈ 7 ఎమ్మెల్యే స్థానాలకి ముఖ్యంగా ఈ చోడవరంలో 76,000 వైసీపీకి, 98,000 టీడీపీకి, సో 22,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. మాడుగుల 90,000 వైసీపీ, 62,000 టీడీపీకి. సో వైసీపీకి ఎక్కువ ఉంది కాబట్టి అనురాధ పోటీ చేస్తుంది మాడుగుల నుంచి. బూడి ముత్యాల నాయుడు వాళ్ళ కూతురు అనురాధ, రెండో భార్య కూతురు అనుకుంటాం, ఆవిడకి బాగానే మెజార్టీ ఉంది. మనం ఇంతకుముందు గతంలో కూడా మాట్లాడుకున్నాం, వీళ్ళది సర్వే చేశాము. సో వాళ్ళు అప్పుడు అదే చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, వైసీపీని గెలుస్తుందని. 28,000 మెజార్టీతో అనురాధ గెలుస్తుంది. అరకులో డెఫినెట్లీగా వైసీపీ గెలుస్తుంది. వీళ్ళ సర్వే కాదు, దాదాపుగా ఎన్నో సర్వేలు అయితే చెప్పారు. సో 82,000 వైసీపీ వాళ్ళకి పడ్డాయి, 65,000 చేంజ్ టీడీపీ వాళ్ళకి పడ్డాయి. సో వైసీపీ వాళ్ళకి దాదాపుగా 12,000 చేంజ్లో గెలుస్తున్నారు మెజారిటీతో. పాడేరులో కూడా 77,000 పైచిలుకు వైసీపీకి పడ్డాయి, 50,000 పైచిలుకు టీడీపీకి పడ్డాయి. సో వైసీపీకి ఎక్కువ ఉన్నాయి అనమాట, ఇక్కడ 77,000 పైచిలుకు కాబట్టి 20,000 మెజారిటీతో వైసీపీ గెలుస్తుంది. అనకాపల్లిలో 70,000 ఏమో వైసీపీకి, 92,000 జనసేన పార్టీ అభ్యర్థికి పడ్డాయి కాబట్టి జనసేన 22,000 మెజారిటీతో గెలుస్తుంది. పెందుర్తిలో 98,000 వైసీపీకి, జనసేనకి 1,21,000 పడ్డాయి, జనసేన పార్టీకి 23,000 మెజారిటీ వస్తుంది. ఎలమంచిలి చూసుకుందాం. 73,000 వైసీపీకి, 95,000 టీడీపీకి, సో జనసేనకి 21,000 మెజార్టీతో గెలుస్తున్నారు. పాయకరావుపేట 86,000, 1,00,000 ఓట్లు పడ్డాయి కాబట్టి టీడీపీకి, 22,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. నర్సీపట్నం 75,000 వైసీపీకి, టీడీపీ ఏమో 94,000 ఓట్లు పడ్డాయి, సో 19,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. తునిలో 84,000 ఏమో వైసీపీకి, 95,000 టీడీపీ నుంచి కాబట్టి 10,000 ఓట్లతో టీడీపీ గెలుస్తుంది. ప్రతిపాడులో 74,000 వైసీపీ, 92,000 ఏమో టీడీపీ కాబట్టి టీడీపీకి 18,000 చిల్లర పైచిలుకుతో టీడీపీ గెలుస్తుంది. పిఠాపురం మనం మాట్లాడుకోవాలండి. ఎప్పటి నుంచో చాలామంది బెట్టింగ్ రాయలు పిఠాపురం నుంచి వేస్తూ ఉన్నారు. పిఠాపురంలో 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు అనే వార్త నడుస్తుంది. మరి నిజంగానే 1,00,000 మెజారిటీతో గెలుస్తున్నారా అంటే ఇప్పుడు వీళ్ళ సర్వే ప్రకారం ఏం చెప్తున్నారో చూద్దాం. జనసేన పార్టీ ఉన్న ఓట్లు 72,972 ఓట్లు ఎవరికి? వైసీపీ వాళ్ళకి పడ్డాయి. 1,25,460 ఓట్లు
జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కాబట్టి ఆయనకి పడ్డాయి, బాగానే పడ్డాయండి. సో జనసేన పార్టీ నుంచి 52,000 మెజార్టీతో 52,488 అంటే దాదాపు 52,490 వేసుకోండి. సో 52,000 చేంజ్ పై చిలుకుతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఈసారి గెలవబోతున్నారన్నమాట. సరే పర్వాలేదు, ఏదైనా కూడా మంచి మెజారిటీనే అండి. నెక్స్ట్ కాకినాడ రూరల్లో 79,000 వైసీపీ, 116,000 మళ్ళీ జనసేన పార్టీనే. సో వాళ్ళకి 36,000 మెజారిటీ ఉంది. పెద్దపురంలో 70,000 వైసీపీకి, 99,000 దాదాపు 1,00,000 ఓట్లు పడ్డాయి. సో టీడీపీకి ఏమో 29,500 మెజారిటీతో టీడీపీనే గెలుస్తుంది. ఇంకా పెద్దపురం అయిపోయింది కాబట్టి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చూసుకుందాం. మరి ఇక్కడ అనపర్తిలో 1,00,000 ఓట్లు దాకా వైసీపీకి పడ్డాయి, 87,000 మాత్రం టీడీపీకి పడ్డాయి. సో అందు గురించి వైసీపీ వాళ్ళకి కేవలం 13,000 మెజార్టీతోనే ఇక్కడ వీళ్ళు గెలుస్తున్నారు. కాకినాడ సిటీలో ఏమో 62,000 వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీకి పడ్డాయి, 41,000 మెజార్టీతో గెలుస్తున్నారు. రామచంద్రపురంలో 76,000 వైసీపీకి పడ్డాయి, 91,000 వైసీపీకి టీడీపీకి పడ్డాయి. సో 15,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. ముమ్మిడివరంలో 82,000 వైసీపీకి పడ్డాయి, 1,16,000 ఓట్లేమో టీడీపీకి పడ్డాయి. సో 34,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. అమలాపురంలో 69,000 ఎవరికి వైసీపీకి, 69,980 అంటే 70,000 వేసుకోండి వైసీపీకి, 1,00,000 ఓట్లేమో టీడీపీకి పడ్డాయి. సో 30,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. రాజోళ్ళేమో 55,659 పడ్డాయి వైసీపీకి, 95,000 ఏమో టీడీపీకి పెడుతున్నాయి. సో జనసేన పార్టీ గెలుస్తుంది, టీడీపీ కూటమి కాబట్టి. సో జనసేన పార్టీకి 39,789 మెజార్టీతో గెలుస్తుంది. నెక్స్ట్ గన్నవరం చూసుకున్నట్లయితే 64,000 ఓట్లు వైసీపీ నుంచి పడ్డాయి, 93,000 చేంజ్ పై చిలుకు టీడీపీ వాళ్ళే పడ్డాయి. టీడీపీ కూటమి అంటే జనసేన వాళ్ళే, జనసేన అభ్యర్థికి. మరి అతను గెలుస్తున్నాడు, 29,000 చేంజ్ పై చిలుకుతో జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు గన్నవరంలో. కొత్తపేటలో 86,000 వైసీపీకి పడ్డాయి, 1,21 ఓట్లేమో టీడీపీకి పడ్డాయి. మరి టీడీపీకి ఇక్కడ ఓవరాల్గా 35,000 పైచిలుకు ఓట్లతో అతను గెలవబోతున్నాడు. మండపేటలో ఏమో 76,000 వైసీపీ వాళ్ళకి పడ్డాయి, 1,10,000 ఓట్లేమో టీడీపీకి పడ్డాయి. మరి టీడీపీకి 33,000 మెజార్టీతో అతను టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. మరి ఇక్కడ రాజనగరంలో మాత్రం 94,881 దాదాపుగా 95,000 వైసీపీకి పడ్డాయి, 89,000 ఏమో టీడీపీ వాళ్ళకి పడ్డాయి. సో ఇక్కడ తక్కువ వైసీపీ కన్నా తక్కువ టీడీపీకి ఉంది కాబట్టి వైసీపీ గెలుస్తుంది. సో అనుకున్నట్టుగానే ఇక్కడ వైసీపీకి 5,000 మెజార్టీ, తక్కువ మెజార్టీతో వైసీపీకి గెలవబోతుంది. రాజమండ్రి సిటీలో 64,000 ఏమో వైసీపీకి, 1,10,000 ఓట్లు టీడీపీకి. సో 45,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. రాజమండ్రి రూరల్ ఏమో 75,000 వైసీపీకి, 1,10,000 టీడీపీకి. సో టీడీపీ 42,000 మెజార్టీతో గెలుస్తుంది. జగ్గంపేటలో 84,000 వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీకి కాబట్టి టీడీపీ 17,000 మెజార్టీతో గెలవబోతుంది. ఇంకా ఓవరాల్గా మనం మాట్లాడుకుందాం. సో అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అంటే ఇది, ఇక్కడ రంపచోడవరం ఉంది. మరి వీళ్ళకి ఎంత పడిందంటే 98,000 వైసీపీకి పడ్డాయి. ఎందుకు అల్లూరి సీతారామరాజు రంపచోడవరం, అక్కడ వైసీపీ అభ్యర్థి ఎక్కువ ఉన్నట్టున్నాడు స్ట్రాంగ్గా, అందుకే. ఇంకా టీడీపీనేమో 90,000 పడ్డాయి. సో ఎక్కువ వైసీపీ వాళ్ళకి కాబట్టి 8,000 మెజార్టీతో వైసీపీ గెలుస్తుంది. కొవ్వూరులో కూడా 66,000 ఏమో వైసీపీకి నుంచి పడ్డాయి, 86,000 ఏమో టీడీపీ వాళ్ళ నుంచి పడ్డాయి. సో టీడీపీకి పడ్డాయి అనమాట. సో 19,000 మెజార్టీతో టీడీపీకి గెలుస్తుంది. నిడదవోళ్ళేమో 77,000 వైసీపీకి పడ్డాయి, 98,000 ఓట్లు టీడీపీకి జనసేన అభ్యర్థికి పడ్డాయి టీడీపీ కూటమిలో. సో జనసేన అభ్యర్థికి 26,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. అచ్చంటలో 64,000 వైసీపీకి పడ్డాయి, 80,000 టీడీపీ కూటమికి. సో 1,60,000 టీడీపీని గెలుస్తుంది. పాలకొల్లులో 51,000 వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీకి. మళ్ళీ టీడీపీ ఇక్కడ 51,000 మెజార్టీతో టీడీపీ గెలవబోతుంది. ఇంకా నరసాపురంలో 52,000 వైసీపీ, 26,000 టీడీపీ. జనసేన పార్టీకి 34,000 మెజార్టీతో గెలుస్తున్నారు. భీమవరంలో 72,000 వైసీపీ, 1,22,000 టీడీపీ. సో టీడీపీ కూటమి అనమాట. జనసేన పార్టీ నుంచి 50,000 మెజార్టీతో భీమవరంలో గెలవబోతున్నారు. ఉండి నుంచి RRR గారు పోటీ చేస్తున్నారు. 61,000 మెజార్టీ, 61,000 వైసీపీకి, 99,589 అంటే దాదాపుగా 1,00,000 ఓట్లు అనుకోండి, 500 తక్కువ. సో 1,00,000 ఓట్లు పడుతున్నాయి టీడీపీకి. సో 37,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఇంకా తణుకులేమో 71,000 వైసీపీకి, టీడీపీకి 99,000. సో జనసేన పార్టీ నుంచి 22,000 అనమాట. ఉంగుటూరులో 74 వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీకి. సో జనసేన కూటమి కాబట్టి, టీడీపీ కూటమి కాబట్టి జనసేనకి 26,000 మెజార్టీ. సో దెందులూరులో ఏమో 99,000 వైసీపీ వాళ్ళకి ఎక్కువనే పడ్డాయండి. సో 88,000 మాత్రం వైసీపీ టీడీపీకి. సో 10,000, 9,000 నియర్లీ మెజార్టీ. సో 9,000తోని వైసీపీకి గెలవబోతుంది. సో నెక్స్ట్ ఏలూరులో ఏమో 66,000 వైసీపీకి, 94 టీడీపీకి. సో టీడీపీ 28,000 మెజార్టీతో గెలవబోతుంది.
ఇంకా ఈస్ట్ గోదావరి చూసుకుందాం. గోపాలపురం 89,000 ఏమో వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీకి కాబట్టి 18,000 మెజార్టీతో టీడీపీ గెలవబోతుంది. ఏలూరు డిస్టిక్లో పోలవరం 1,00,000 ఓట్లు వైసీపీకి పడ్డాయి, 95,000 టీడీపీకి పడ్డాయి. సో వైసీపీ 77,000 మెజార్టీతో గెలవబోతుంది. చింతలపూడి 1,00,000 ఓట్లు వైసీపీకి, 1,00,000 ఓట్లు ఇక్కడ 1,04,000 ఓట్లు వైసీపీకి, 1,09,000 ఓట్లు టీడీపీకి కాబట్టి 5,000 మెజార్టీతోనే టీడీపీ గెలవబోతుంది. తిరువూరులో ఏమో 94,000 ఏమో వైసీపీకి పడ్డాయి, 79,000 ఏమో టీడీపీకి పడ్డాయి. సో వైసీపీకి ఎక్కువ కాబట్టి వైసీపీ 14,000 మెజార్టీతో గెలుస్తున్నారు. నూజివీడులో ఏమో 1,00,000 ఓట్లు దాకా వైసీపీకి, 97,000 మాత్రమే టీడీపీకి కాబట్టి ఇక్కడ వైసీపీనే మళ్ళీ 8,000 మెజార్టీతో 8,200 చేంజ్ మెజార్టీతో గెలవబోతుంది. గన్నవరంలో 1,00,000 ఓట్లు దాకా 1,04,000 ఓట్ల దాకా వైసీపీకి పడ్డాయి, 1,20,000 ఏమో టీడీపీకి పడ్డాయి కాబట్టి 16,000 మెజార్టీతో టీడీపీ గెలవబోతుంది. గుడివాడలో ఏమో 76,000 వైసీపీకి, 84,000 ఏమో టీడీపీకి కాబట్టి టీడీపీకి ఏమో ఇక్కడ 82,000 మెజార్టీకి గెలవబోతుంది. కైకలూరులో ఏమో 72,000 వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీకి. సో బీజేపీ అభ్యర్థి అనమాట టీడీపీ కూటమి. సో బీజేపీ అభ్యర్థి కైకలూరు నుంచి చాలా స్ట్రాంగ్గానే ఉన్నాడు, 30,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. నెక్స్ట్ చూద్దాం. లెట్స్ సీ ఇక్కడ పెద్దన్నలో 59,000 వైసీపీ, 83,000 మళ్ళీ టీడీపీ కూటమికి, 23,000 మెజార్టీతో గెలవబోతున్నారు. మచిలీపట్నం 66,000 ఏమో వైసీపీకి పడ్డాయి, 89,000 టీడీపీకి పడ్డాయి. సో 23,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. అవినిగడ్డలో 75,000 ఏమో వైసీపీకి పడ్డాయి, 94,000 ఏమో టీడీపీ పడ్డాయి. సో జనసేన పార్టీకి 18,000 ఓట్లు మెజార్టీతో పడ్డాయి. సో ఓవరాల్గా నేను ఇక్కడ మనం ఎక్కువగా టీడీపీకి వైసీపీకి పోటీ ఉంది కాబట్టి ఇవి రెండు మాత్రం మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్ ఉందంతా కాంగ్రెస్కి, ఇటు సైడ్ అంతా నోటే, ఇటంతా అదర్స్ అనమాట. సో వీళ్ళవన్నీ కూడా ఓవరాల్గా 1,000 నుంచి 5,000 మధ్యలోనే పడ్డాయి కాబట్టి వీళ్ళని స్కిప్ చేయడం అయితే జరుగుతుంది. మధ్యలో ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు కన్ఫ్యూజ్ ఉండొద్దు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇంకా పామూరులో ఏమో వైసీపీకి 72,000 పడ్డాయి, 79,000 టీడీపీకి పడ్డాయి. సో 7,000 మెజార్టీతో గెలవబోతుంది. పెనుమలూరులో ఏమో 1,00,000 ఓట్లు వైసీపీకి, 119,000 టీడీపీకి కాబట్టి 11,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. విజయవాడ వెస్ట్లో ఏమో 69,000 వైసీపీకి, 86,000 ఏమో టీడీపీ కూటమికి పడ్డాయి కాబట్టి బీజేపీ అభ్యర్థి ఉన్నారు ఇక్కడ, అందుకే తక్కువనే బాగానే పడ్డాయి 86,000. సో బీజేపీకి ఏమో 17,000 మెజార్టీతో గెలుస్తున్నారు. విజయవాడ సెంట్రల్ ఏమో 89,000 వైసీపీ, 1,00,000 ఓట్లు టీడీపీకి కాబట్టి టీడీపీ ఏమో 11,000 మెజార్టీతో గెలుస్తున్నారు. విజయవాడ ఈస్ట్ ఏమో 81,000 వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీ కూటమికి కాబట్టి టీడీపీ అభ్యర్థికి 25,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఇక్కడ ఓవరాల్గా కూడా మొత్తం టీడీపీనే వస్తుందండి ఎంత చూసినా కూడా. చూద్దాం ఇంకా మిగిలిన నియోజకవర్గాలు కూడా. మైలవరం ఏమో 1,12,000 వైసీపీకి, టీడీపీకి ఏమో 1,23,000 నేను 1,23,000 సో 11,000 మెజార్టీతో టీడీపీకి గెలవబోతుంది. నందిగామలో 80,000 వైసీపీకి, టీడీపీకి 93,000 సో 12,000 మెజార్టీతో టీడీపీ గెలవబోతుంది. జగ్గపేటలో 85,000 ఏమో వైసీపీ, 95,000 టీడీపీ కాబట్టి 9,000 మెజార్టీతో టీడీపీ గెలవబోతుంది. పెద్దకూరపాడులో ఏమో 1,00,000 ఓట్లు వైసీపీకి, 95,000 టీడీపీ కాబట్టి వైసీపీని ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఓవరాల్గా ఇక్కడ 1,00,000 ఓట్లు వైసీపీకి కాబట్టి 95,000 కాబట్టి 10,000 మెజార్టీతో వైసీపీకి గెలుస్తుంది. తాడికొండ ఎస్సీ కేటగిరీ 81,000 ఏమో వైసీపీకి, 92,000 ఏమో టీడీపీకి. సో టీడీపీ 10,000 ఓట్లతో గెలవబోతుంది. నేను ఈ పై చిలుకు చదవట్లేదు, కేవలం ఓవరాల్గా చెప్తున్నాను. జస్ట్ యావరేజ్గా 81,000 92 అంటున్నాను, అంటే తప్పు చదువుతున్నాను అనుకునేరు మళ్ళీ కింద కామెంట్స్ పెడతారు లెక్కలు కూడా రావని. సో విడివిడిగా చదివితే కొద్దిగా లెంతీగా అవుతుందని చెప్పేసి జస్ట్ యావరేజ్గా ఎంత మెజారిటీ అని చెప్పడం జరుగుతుంది. సో అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. తాడికొండ ఎస్సీ కేటగిరీ 81,000 వైసీపీ అయిపోయింది, టీడీపీ 92,000 టీడీపీ గెలవబోతుంది 1,00,000 ఓట్లతో. మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 99,000 వైసీపీ వాళ్ళ అభ్యర్థికి పడ్డాయి. మరి 1,38,000 ఓట్లు లోకేష్ గారికి పడ్డాయి అనమాట. అయితే మరి టీడీపీ నుంచి ఆయనకి 38,000 మెజార్టీతో లోకేష్ గారు గెలవబోతున్నారు. ఇంకా పొన్నూరులో ఏమో 82,000 వైసీపీకి, 1,00,000 ఓట్లేమో టీడీపీకి. సో టీడీపీకి మళ్ళీ 23,000 మెజార్టీతో గెలవబోతున్నారు. వేమూరులో ఏమో 75,000 వైసీపీకి, 90,000 టీడీపీ. సో టీడీపీకి 14,000 మెజార్టీ. రేపల్లి 82,000 వైసీపీ, 1,00,000 ఓట్లు టీడీపీ 18,000 మెజార్టీతో గెలవబోతుంది. తెనాలి ఏమో 90,000 వైసీపీకి, 1,00,000 ఓట్లు జనసేన పార్టీ అభ్యర్థి ఉన్నారు ఇక్కడ టీడీపీ కూటమిలో. సో 18,000 మెజార్టీతో గెలవబోతున్నారు. బాపట్లలో 79,000 వైసీపీకి, 72,000 టీడీపీకి. సో 79,000 ఎక్కువే కాబట్టి వైసీపీకి 77,000 మెజార్టీతో గెలవబోతున్నారు. పత్తిపల్లి ఎస్సీ కేటగిరీ 9,000 మెజార్టీ ఎవరు వైసీపీకి పడ్డాయి, 1,19,000 టీడీపీకి. టీడీపీ ఏమో 2,000 మెజార్టీతో గెలవబోతున్నారు. సో గుంటూరు వెస్ట్ ఏమో 77,000 వైసీపీ, 1,00,000 ఓట్లు
టీడీపీకి పడ్డాయి. టీడీపీ 26,000 మెజార్టీతో గెలవబోతున్నారు. గుంటూరు ఈస్ట్ 75,000, 97,000 ఏమో టీడీపీకి. సో 21,000తో టీడీపీ గెలవబోతుంది. చిలుకలూరుపేట 87,000, 1,00,000 ఓట్లు టీడీపీ. సో టీడీపీకి 13,000 మెజార్టీతో గెలవబోతున్నారు. నరసరావుపేట 95,000 వైసీపీ, 87,000 టీడీపీ. కాబట్టి ఇక్కడ ఎక్కువ 95,000 వైసీపీకి ఉంది కాబట్టి వైసీపీ 8,000 మెజార్టీతో గెలవబోతుంది. నెక్స్ట్ సత్తెనపల్లి ఏమో 95,000 వైసీపీ, 87,000 ఏమో టీడీపీ. వైసీపీని గెలవబోతుంది ఇక్కడ. సత్తెనపల్లి 97,000 ఎవరికి? వైసీపీకి. 1,00,000 ఓట్లు టీడీపీకి. టీడీపీ ఏమో 11,000 మెజార్టీతో. వినుకొండ ఏమో 1,00,000 ఓట్లు 1,21,000 టీడీపీకి. టీడీపీకి 12,000 మెజార్టీ. గురజాల 1,00,000 ఓట్లు 1,15,000 టీడీపీకి. 6,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. మాచర్లలో ఏమో 10,00,000 ఓట్లు వైసీపీకి, 1,12,000 ఓట్లు టీడీపీ కాబట్టి 11,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఎర్రగొండపాలెంలో 97,000 వైసీపీకి, 80,000 టీడీపీకి. వైసీపీకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి 16,000 మెజార్టీతో వైసీపీ గెలుస్తుంది. దర్శిలో 95,000 వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీ. సో 8,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. పర్చూరులో 89,000 వైసీపీ, 1,00,000 ఓట్లు టీడీపీకి. టీడీపీ 1,15,000 ఓట్లు గెలుస్తుంది. అద్దంకి 1,00,000 ఓట్లు వైసీపీకి, 1,09,000 ఓట్లు వైసీపీకి, 1,88,000 టీడీపీకి కాబట్టి 7,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. చీరాలలో 69,000 వైసీపీకి, 90,000 టీడీపీకి. టీడీపీ 21,000 మెజార్టీతో గెలుస్తుంది. సంతనూతులపాడు 86,000 వైసీపీ, 95,000 టీడీపీకి. టీడీపీ 8,900 మెజార్టీతో గెలవబోతుంది. ఒంగోలు. సో నేను ఇట్లా చాలా స్పీడ్గా చదువుతున్నాను, ఎందుకంటే చాలా నియోజకవర్గాలు, చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి లెంతీగా వీడియో అవుతుంది కాబట్టి చాలా స్పీడ్గా చదువుతున్నాను. చదివిన టైంలో ఆ పేర్లు అవన్నీ కొద్దిగా తప్పుపోతూ ఉంటాయి. దానికి మీరు మళ్ళీ పేర్లు కూడా చదవడం రాదు, సరిగా చదవడం రాదని కింద కామెంట్స్ చేయకండి. సో స్పీడ్గా చదవడం వల్ల కొద్దిగా పొరపాట్లు అనేవి వస్తుంటాయి, అది అర్థం చేసుకుంటే మంచిది. ఇంకా నెక్స్ట్ ఒంగోలు ఏమో 92,000 వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీకి. సో టీడీపీకి 13,000 ఓట్ల మెజార్టీ. కందుకూరులో 94,000 ఏమో వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీకి, 12,000 మెజార్టీ. కొండపల్లి ఏమో 96,000 వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీకి. సో టీడీపీ 1,14,000 ఓట్లు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా టీడీపీకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసుకుందాం. ఇక్కడేమో మళ్ళీ కెమెరాకి వెనక్కి చూపించకూడదు కాబట్టి నేను సైడ్ నుంచి చెప్తున్నాను, మళ్ళీ దానికి కూడా కవర్ చేస్తున్నారని కూడా అంటారు. బట్ ఎనీవేస్ ఇక్కడ ఇప్పుడు మార్కాపురం వైసీపీకి 85,000, టీడీపీకి 97,000. టీడీపీ 12,000 మెజార్టీతో గెలుస్తుంది. గిద్దలూరులో 99,000 వైసీపీ, టీడీపీ 95,000. వైసీపీకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3,000 మెజార్టీతో వైసీపీ గెలుస్తుంది. కనిగిరిలో 96,000 వైసీపీ, 99,000 టీడీపీ. టీడీపీ 2,000 మెజార్టీతో గెలుస్తుంది. కావల్లో 88,000 వైసీపీకి, 10,00,000 ఓట్లు టీడీపీ. సో టీడీపీ 16,000 మెజార్టీతో గెలుస్తుంది. ఆత్మకూరులో 88,000 వైసీపీకి, టీడీపీకి 85,000. వైఎస్ఆర్సీపీని గెలుస్తుంది 2,000 మెజార్టీతో. కొవ్వూరులో 99,000 వైసీపీ, 1,00,000 ఓట్లు టీడీపీకి. టీడీపీ 4,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఇంకా నెల్లూరు సిటీ 73,000 వైసీపీకి, 94 ఏమో టీడీపీ నుంచి. సో టీడీపీ 20,000 మెజార్టీతో గెలవబోతుంది అనమాట. నెక్స్ట్ గూడూరులో ఏమో 91,000 వైసీపీకి, 96,000 ఏమో టీడీపీకి. టీడీపీ 5,000 మెజార్టీతో గెలుస్తుంది. సూలూరుపేట 93,000 వైసీపీ, 99,000 టీడీపీ. సో 6,000 మెజార్టీతో గెలవబోతుంది. నెక్స్ట్ వెంకటగిరి చూసుకున్నట్లయితే 93,000 వైసీపీ, 99,000 టీడీపీ. సో టీడీపీ 6,500 మెజార్టీతో గెలవబోతున్నారు. సో నెక్స్ట్ చూద్దాం. ఉదయగిరి చూసుకుంటే 1,00,000 ఓట్లు వైసీపీకి, 87,000 మాత్రమే టీడీపీకి. సో వైసీపీకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి 15,000 మెజార్టీతో గెలుస్తుంది. బద్వేలు 91,000 వైసీపీకి, 73,000 టీడీపీకి. సో వైసీపీ 17,000 మెజార్టీతో గెలవబోతుంది. రాజంపేట 83,000 వైసీపీకి, 93,000 టీడీపీ. సో 1,00,000 ఓట్లు 10,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. కడప 85,000, 85,000 పడ్డాయి, 93 ఏమో టీడీపీకి పడ్డాయి. సో టీడీపీ గెలవబోతుంది 7,000 మెజార్టీతో. కోడూరులో ఏమో 70,000 వైసీపీకి, 76,000 జనసేన అభ్యర్థి ఉన్నారు కాబట్టి జనసేనకి 6,200 మెజార్టీతో జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. ఇంకా ఈ 4 చూసుకుంటే మొత్తం వైసీపీనే గెలుస్తుంది. అవి రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమలమడుగు ఇవన్నిట్లో కూడా ఎక్కువ వైసీపీకి పడ్డాయి. 99,000 ఏమో వైసీపీకి, టీడీపీకి 90,000. సో 8,000 మెజార్టీతో వైసీపీ గెలుస్తుంది. 1,19,000 ఏమో వైసీపీ, 59,000 టీడీపీ. సో ఇక్కడ కూడా 59,000 వైసీపీ, 59,000 మెజార్టీతో వైసీపీ గెలుస్తుంది. 98,000 వైసీపీకి, 68,000 టీడీపీకి. సో 29,000 మెజార్టీతో వైసీపీ గెలుస్తుంది. జమలమడుగులో 1,13,000 వైసీపీకి, టీడీపీకి 91,000. సో వైసీపీకి 21,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే పొద్దుటూరులో ఏమో మళ్ళీ పొద్దుటూరుకి 93,000 వైసీపీకి, 9,000 టీడీపీకి, 4,000 మెజార్టీతో గెలుస్తుంది. మైదుకూరులో 83,000 వైసీపీకి, 88,000 టీడీపీకి. సో 5,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. ఆలగడ్డ 90,000 వైసీపీ, 99,000 టీడీపీ. టీడీపీ 9,000 మెజార్టీతో గెలుస్తుంది. శ్రీశైలం 76,000 టీడీపీకి, 80,000 ఏమో వైసీపీకి 76,000, 80,000 టీడీపీ. సో 4,000 మెజార్టీతో టీడీపీ గెలవబోతుంది అనమాట.
ఇంకా నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ చూసుకున్నట్లయితే కర్నూలులో ఏమో 74,000 ఏమో వైసీపీకి పడ్డాయి, 88,000 టీడీపీకి, టీడీపీ 14,000 మెజార్టీతో. పన్యంలో 1,15,000 వైసీపీకి, 1,23,000 టీడీపీకి, టీడీపీ 7,000 మెజార్టీతో గెలుస్తుంది. నంద్యాలలో 93,000 ఏమో వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీకి కాబట్టి 1,12,000 మెజార్టీతో టీడీపీ గెలవబోతుంది. నెక్స్ట్ బనగానపల్లిలో ఏమో 91,000 వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీకి కాబట్టి 15,000 మెజార్టీ. ధోనిలో 86,000 వైసీపీకి, 93,000 టీడీపీకి, 6,000 మెజార్టీతో టీడీపీ. పట్టికొండలు 90,000 వైసీపీకి, 93,000 టీడీపీ, 3,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. కొడుమూరులో 99,000 వైసీపీ, 97,000 టీడీపీ, సో 8,000 మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. ఎమ్మిగనూరులో 1,00,000 ఓట్లు వైసీపీకి, 95,000 మాత్రం టీడీపీకి కాబట్టి వైసీపీకి 4,800 మెజార్టీతో గెలవబోతుంది. మంత్రాలయంలో 92,000 వైసీపీ, 75,000 టీడీపీ కాబట్టి వైసీపీ గెలుస్తుంది 17,000 మెజార్టీతో. ఆదోనిలో 82,000 వైసీపీకి, 85,000 బీజేపీ అభ్యర్థి వస్తున్నారు కాబట్టి 3,000 మెజార్టీతో బీజేపీ గెలవబోతున్నారు. ఆలూరులో 1,00,000 ఓట్లు వైసీపీకి, 99,000 టీడీపీకి, సో వైఎస్ఆర్సీపీకి 2,000 మెజార్టీ గెలవబోతున్నారు. రాయదుర్గం 1,11,000 వైసీపీ, 1,00,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 1,11,000 టీడీపీకి 1,00,000 ఓట్లు, వైఎస్ఆర్సీపీ 4,000 మెజార్టీతో గెలవబోతున్నారు అనమాట. ఇంకా అనంతపురం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో తాడిపత్రికి ఏమో 94,000, 1,00,000 ఓట్లు వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీ, సో 11,899 మెజార్టీతో తాడిపత్రి గెలుస్తుంది. సింగనమాల ఏమో 90,000 వైసీపీ, 1,00,000 ఓట్లు టీడీపీ, సో 18,000 టీడీపీకి గెలవబోతుంది. అనంతపురం వరపన్ 80,000 వైసీపీకి, 98,000 టీడీపీకి, 90,000 పడ్డాయి కాబట్టి మెజార్టీ 15,000 మెజార్టీతో టీడీపీ గెలవబోతుంది. కళ్యాణదుర్గంలో 86,000 వైసీపీకి, 95,000 టీడీపీ పడ్డాయి కాబట్టి ఇక్కడ టీడీపీకి 95,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఇంకా నెక్స్ట్ చూద్దాం మడకసిరలో యాక్చువల్గా కాంగ్రెస్ అంటున్నారు, బట్ ఈసారి వీళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం. కాంగ్రెస్కి జనరల్గా గెలుస్తుంది అంటున్నారు కానీ మరి ఇక్కడ కాంగ్రెస్కి వీళ్ళు 7,300 మెజార్టీ ఓట్లు మాత్రమే పడ్డాయి, మరి ఏ లెక్కన గెలుస్తుందో తెలియదు. ఈ సర్వే ప్రకారం 85,000 వైసీపీ, 87,000 టీడీపీ పడ్డాయి కాబట్టి, సో టీడీపీకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి టీడీపీ 2,000 మెజార్టీతో గెలవబోతా ఉంది. హిందూపూర్లో బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, మరి బాలకృష్ణ గారికి ఎన్ని పడ్డాయి అంటే 1,00,000 ఓట్లు దాకా పడ్డాయి, వైసీపీ అభ్యర్థికి 83,000 పడ్డాయి, మరి బాలకృష్ణ గారు 26,000 మెజార్టీతో గెలవబోతున్నారు. పెనుకొండలేమో 93,000 వైసీపీ, 1,00,000 ఓట్లు టీడీపీకి 12,000 మెజార్టీ రాబోతుంది. పుట్టపర్తిలో 85,000 వైసీపీ, 91,000 టీడీపీ, సో 5,000 మెజార్టీతో టీడీపీ గెలవబోతుంది. ఇంక ఈ 4 కూడా వైసీపీనే అండి. ఈ 4 ఏంటంటే ధర్మవరం, కదిరి, తమ్మలపల్లి, పీలేర్లు, వీళ్ళన్నీ కూడా వైసీపీనే. మరి ఇవన్నీ కూడా దాదాపు 1,00,000 ఓట్ల దాకా పడ్డాయి. ఈ పీలేర్లు ఒకటి 94,000 పడ్డాయి వైసీపీకి. మరి టీడీపీకి ఎట్లా అంటే 91,000, 1,00,000 ఓట్లు పడ్డాయి ఇక్కడ కూడా, 94,000, 71,000, 85,000. మరి ఇక్కడ అన్నీ కూడా వైసీపీ 7,000, 9,000, 33,000, 94,000 మెజార్టీతో గెలవబోతుంది. మదనపల్లిలో 87,000 వైసీపీకి, 1,00,000 ఓట్లు టీడీపీకి 18,000 మెజార్టీ. పొంగునూరులో 1,00,000 ఓట్లు వైసీపీకి, 90,000 టీడీపీకి. ఈసారి పొంగునూరులో ఎవరైనా చెప్తారు పెద్దిరెడ్డి గెలుస్తారని, ఆ విధంగా మరి పెద్దిరెడ్డికి 17,000 మెజార్టీతో గెలవబోతున్నారు ఈసారి. చంద్రగిరిలో 1,18,000 వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి, 1,27,000 టీడీపీకి కాబట్టి 9,000 మెజార్టీతో టీడీపీకి గెలవబోతుంది. తిరుపతిలో 81,000 వైసీపీకి, 1,00,000 ఓట్ల దాకా జనసేన అభ్యర్థికి పడ్డాయి కాబట్టి జనసేన అభ్యర్థి 22,000 మెజార్టీతో గెలవబోతున్నారు. శ్రీకాకుళం అయితే చూసుకున్నట్లయితే 95,000 వైసీపీ వాళ్ళకి పడ్డాయి, 1,00,000 ఓట్లు టీడీపీ అభ్యర్థికి పడ్డాయి కాబట్టి ఈ 9,600 మెజార్టీతో టీడీపీ కూడా గెలవబోతుంది. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇంకా చిత్తూరు లాస్ట్ నియోజకవర్గం, సో చివరి నియోజకవర్గంలో ఏ విధంగా ఉన్నాయి ఎట్లా ఉంది చూద్దాం. పచ్చబిడ్లో 92,000 వైసీపీ, టీడీపీకి 79,000, వైఎస్ఆర్సీపీ 13,000 మెజార్టీతో 13,300 మెజార్టీతో గెలవబోతున్నారు. నగరి రోజా నగరి అనమాట. రోజా అసలు 76,000 మెజార్టీ 76,000 ఓట్లు పడ్డాయి రోజా గారికి. మరి భానుప్రకాష్ గారికి ఏమో 90,000 ఓట్ల దాకా పడ్డాయి. సో టీడీపీ ఏమో 14,000 మెజార్టీ. యాక్చువల్గా ఈ 76,000 కూడా రోజా గారికి పడతాయని నేను ఊహించలేదు. ఆవిడకి అసలు డిపాజిటే ఉండదన్నారు, ఆవిడే వచ్చి ఏడ్చింది నాకు అసలు ఎవరు ఓటు వేస్తలేరని. ఆమెకి 20,000 10,000 పడతాయి అనుకున్నాం, బట్ 76,000 పడ్డాయి అంటే మామూలు విషయం కాదు. బట్ పర్వాలేదు, 90,000 టీడీపీకి కాబట్టి 14,000 మెజార్టీతో గెలవబోతున్నారు టీడీపీ భానుప్రకాష్ గారు. గంగాధర్ నెల్లూరులో 83,000 వైసీపీ, 91,000 టీడీపీ, సో టీడీపీకి 7,400 మెజార్టీ గెలవబోతుంది. చిత్తూరులో 78,000 వైసీపీ, 80,000 టీడీపీ, సో టీడీపీకి 2,000 మెజార్టీ రాబోతుంది. పుత్తలపట్టులో 1,00,000 ఓట్లు వైఎస్ఆర్సీపీ, 81 వాళ్ళు మాత్రమే టీడీపీకి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ 1,00,000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ 26,000 మెజార్టీతో గెలవబోతుంది. పామూరులో కూడా 1,19,000 ఓట్లు వైసీపీ నుంచి వచ్చాయి, వైసీపీకి పడ్డాయి. టీడీపీకి 1,00,000 ఓట్లే పడ్డాయి కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ మెజార్టీ వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ 11,950 మెజార్టీతో గెలవబోతున్నారు. కుప్పం నియోజకవర్గం
ఆఖరి నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. మరి ఆయనకి ఎన్ని ఓట్లు పడ్డాయి అంటే ఆయనకి 1,40,020 ఓట్లు పడ్డాయి. ఆ ప్రత్యర్థికేమో 89,210 ఓట్లు పడ్డాయి. ఇంకా అదర్స్ అందరు కూడా కాంగ్రెస్కి 44,400, నోటకి 2,900, అదర్స్కి 2,200 చేంజ్ పడ్డాయి. ఇంకా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 14,810 ఓట్లతో గెలవబోతున్నారు. చాలా తక్కువ మెజారిటీనే, బట్ ఎనీవేస్ గెలవబోతున్నారు కాబట్టి హ్యాపీ. సో ఓవరాల్గా ఈ లక్నో వాళ్ళు నిర్వహించిన ఓవరాల్గా సర్వే చూసుకున్నట్లయితే, ఎగ్జిట్ పోల్ సర్వే కూడా నేను చేశాను. సర్వే ఎగ్జిట్ పోల్ ఇంచుమించు సేమ్ ఉన్నాయండి, కొద్దిగా అటు ఇటు 5,000 10,000 తేడా అటు ఇటులో ఉన్నాయి కానీ బట్ ఓవరాల్గా సేమ్ ఉన్నాయి. కాబట్టి లక్నో వాళ్ళు నిర్వహించినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ అత్యధికంగా తెలుగుదేశం పార్టీని మొగ్గు చూపుతుంది. కాబట్టి అధికారంలోకి 2024లో తెలుగుదేశం పార్టీ వస్తుంది. కాబట్టి సో మీరేమనుకుంటున్నారు, ఈ సర్వే నిజంగానే అనుకున్నట్టు వస్తుందా లేకపోతే తప్ప, కూటమి వస్తుందా, కూటమి ఓటమి పాలవుతుందా ఏంటో మీరు చెప్పండి. థ్యాంక్ యూ.